క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు మధుర నామంలో శుభములు. సువార్త వినని వారిని చేరుకోవడం మా లక్ష్యం. అందరూ సువార్త వినాలి, అందరూ యేసుక్రీస్తు అనుచరులు కావాలని మా కోరిక. యేసుక్రీస్తుకు ఎంతో ప్రాముఖ్యమైన వారము మనము. చిన్న బిడ్డలకు సువార్త వినాలి. దేవుడు మనకి ఒక పనిని అప్పగించాడు, ఆ పనిలో దేవుడు మనతో ఉన్నాడు. ఈ సువార్త ప్రదర్శన ద్వారా సృష్టి ప్రారంభం నుండి యేసు సిలువలో మరణించి తిరిగి లేచిన ప్రతి అంశాన్ని విత్ TLMsతో మనం తెలుసుకుందాము. తెలిసిన వారు దేవునిలో మరింత బలపడదాము. లేఖన భాగాల్లో నుండి ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమిని ఆకాశములను సృష్టించాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. 2వ రోజు దేవుడు నేలను, సముద్రములను మరియు సమస్త జంతువులను సృష్టించాడు. ఈ పక్క చిత్రంలో మీరు చూస్తున్నారు, దేవుడు నిన్నెలా సృష్టించాడో నన్నెలా సృష్టించాడో అలాగే మొట్టమొదటిగా అవ్వని ఆదాముని దేవుడు ప్రేమించి దేవునికి విధేయత చూపుతారు అని సృష్టించాడు. దేవుడు సమస్తమును చక్కగా మంచిగా అన్నీ సృష్టించాడు. మనుషులు దేవునితో పరిపూర్ణమైన సంబంధంలో ఉన్నారు, అంతయు మంచిగానే ఉంది. కానీ అప్పుడే ఏదో జరిగింది. మొట్టమొదటి మానవులు అవ్వ ఆదాములు దేవుడికి లోబడలేదు. ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. దేవునికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, ఆలోచించే ప్రతి ఆలోచన పాపమే. ఈ చిత్రంలో చూడండి, ఇతరుల యొక్క వస్తువులను లాక్కోవటం, దొంగతనం పాపమే. తల్లిదండ్రులను ఎదిరికిచ్చి మాట్లాడడం, పెద్దలని గౌరవించకుండా మాట్లాడడం పాపమే. ఎదుటివారి రూపురేఖలను చూసి హేళనగా నవ్వటం కూడా పాపమే. బైబిల్ గ్రంథము పాపం గురించి ఏం చెప్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. రోమా 3:23లో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే మనల్ని క్షమించడానికి మనకు దేవుడు అవసరం. దేవునికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం కూడా చిన్నపిల్లల వంటి మనసు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. బైబిల్ గ్రంథాన్ని తీయండి, తెలుసుకుందాం మనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యేసు ఎన్నడూ పాపం చేయలేదు. యేసు దేవునికి వ్యతిరేకంగా ఏ పని ఏ మాట మాట్లాడా, ఏ తలంపు దేవునికి వ్యతిరేకంగా చేయలేదు. యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలంటే మనం బైబిల్ గ్రంథం చదివితే తెలుస్తుంది. యేసు ప్రభువు అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఈ చిత్రంలో చూడండి, యేసు గద్దింపగా తుఫాను నిమ్మళమైంది. అంటే సముద్రం కూడా దేవుని మాట విన్నది. మనుషులమైన మనమైతే ఏం చేస్తాము? ప్రభువా ప్రభువా నాకు ఆపద వచ్చేస్తుంది, నేను చచ్చిపోతానేమో అని దేవునికి ప్రార్థన చేస్తాము. లాజరు చనిపోయి 4 రోజుల తర్వాత యేసు ప్రభు వారు లాజరు లే అనగానే లాజరు లేచి ఆ ప్రేత వస్త్రాలతోనే బయటికి వచ్చాడు. ఒక చిన్న బాలుడి ఇచ్చిన 5 రొట్టెలను 2 చిన్న చేపలను యేసు ఆశీర్వదించి ఇవ్వగా వారందరూ 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి. దేవునికి మనం ఇవ్వకపోవటం వల్లనే మనం మేలులు, ఆశీర్వాదాలను కోల్పోతున్నాము. యేసు తాను దేవుని కుమారుడని మరలా చూపుతున్నాడు. ఆయన ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ యేసును ద్వేషించిన ప్రజలు కూడా ఉన్నారు. యేసును ద్వేషించిన ప్రజలు ఆయన ఎన్నడూ తప్పు చేయనప్పటికీ ఆయన పైన అబద్ధపు నేరాలను మోపారు. వారు మేకులతో కొట్టి యేసును సిలువ వేశారు. మన పాపముల నిమిత్తము యేసు తన ఇష్టపూర్వకంగా సిలువలో మన కోసం మరణించాడు. ఆయన చనిపోయిన తరువాత ఆయన సమాధిలో ఉంచి దాన్ని పెద్ద రాయితో మూసివేశారు.
ఆయన చనిపోయిన 3వ రోజు తరువాత మరలా తిరిగి బ్రతికాడు. యేసు సమాధి నుండి సజీవుడై లేచాడు. మనకి న్యూ లైఫ్ ఇవ్వడానికి ఆయన మరణాన్ని జయించాడు. యేసు తన శిష్యులకు కనబడి తాను తిరిగి లేచిన సంగతి ప్రతి ఒక్కరికి చెప్పమని వారికి ఆజ్ఞాపించాడు. ఆయన ఈ రోజుకి సజీవుడే. ఆమేన్. యేసు నిన్ను నన్ను మనల్ని తన ఫ్రెండ్స్గా శిష్యులుగా ఉండడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నీ బ్యాడ్ హ్యాబిట్స్ని దేవుడు విడిపించగలడు. ఒక్కరోజు పరలోకం వెళ్తావు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. బైబిల్ గ్రంథంలో నుంచి రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో తెలుసుకుందాము. దేవుడు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి నిన్ను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని చెబుతుంది. ఈ 2 విషయాలు ముఖ్యంగా మనం చేయాలి. దేవుడు మనతో మాట్లాడాలంటే బైబిల్ చదవాలి. మనం దేవుడితో మాట్లాడాలంటే ప్రార్థన చేయాలి. నీవు యేసునందు విశ్వాసం ఉంచాలంటే ఈ ప్రార్థన నాతో కూడా పలుకుము. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నేను నీ స్నేహితునిగాను నీ అనుచరునిగాను ఉండాలనుకుంటున్నాను. నేను నీకు అవిధేయుణ్ణని ఒప్పుకుంటున్నాను. నేను చింతిస్తున్నాను, నన్ను క్షమించండి. నా పాపముల కోసము నీవు సిలువలో మరణించి తిరిగి పునరుద్ధానుడివై లేచావని నమ్ముచూ ఉన్నాను. యేసయ్య, ఈ రోజుకి మీరు సజీవుడని నేను నమ్ముచున్నాను. నిన్ను మాత్రమే నమ్మి వెంబడించడానికి నాకు విశ్వాసాన్ని దయచేయండి. నేను నీవాడని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మనం యేసును వెంబడించే కొలది ప్రార్థన చేయగలుగుతాము. బైబిల్ నుండి ఆయన గురించి ఎక్కువ తెలుసుకోగలుగుతాము. యేసును వెంబడించడం ద్వారా మనం చేసే పనులు, మాట్లాడే మాటలు, ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతాయి. ఇప్పుడు మీ స్నేహితులు యేసునందు ఎలా విశ్వాసం ఉంచగలరో మీరు వారికి చెప్పగలరు. ఆమేన్. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.